స్నేహితుల బలం. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. అక్కడ రవి, సురేష్, నీలిమ, ప్రణవి, మహేష్ అనే 5గురు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ల స్నేహం చూసి ఊళ్ళో వాళ్ళంతా ముచ్చటపడేవారు. రోజూ బడికి కలిసి వెళ్లడం, కలిసి ఆడుకోవడం వాళ్లకు అలవాటు. వాళ్లలో సురేష్ చాలా తెలివైనవాడు. కాని వాళ్ల కుటుంబం పేదది. వాడికి కొన్నిసార్లు చిరిగిన బట్టలు, పాత పుస్తకాలే ఉండేవి. అయినా సరే సురేష్ ఎప్పుడూ బాధపడకుండా శ్రద్ధగా చదువుకునేవాడు. ఒకరోజు బడిలో హెడ్మాస్టర్ గారు ఒక పోటీ పెట్టారు. వ్యర్థం నుండి అద్భుతం అనే అంశం మీద ఏదైనా కొత్త వస్తువు తయారు చేయాలని గెలిచిన వారికి ఒక పెద్ద స్కాలర్షిప్, కొత్త పుస్తకాలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ మాట వినగానే స్నేహితులందరికీ సురేష్ను గెలిపించాలనిపించింది. అందరూ కలిసి ఒక చోట కూర్చున్నారు. ఒరే మహేష్, మనం సురేష్ కోసం ఏదైనా చేయాలి అన్నాడు రవి. అవును, మనం ఒక రాకెట్ చేద్దాం అంది ప్రణవి ఉత్సాహంగా. అందరూ నవ్వేశారు. అప్పుడు సురేష్, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మనం పాత సైకిల్ చక్రాలు, ప్లాస్టిక్ సీసాలతో గాలికి తిరిగే నీటి పంపును తయారుచేద్దాం. మన బడి తోటకు నీళ్లు పెట్టడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. ఆ ఆలోచన అందరికీ బాగా నచ్చింది. మరుసటి రోజు అందరూ పని మొదలుపెట్టారు. మహేష్ ఒక పాత సైకిల్ చక్రాన్ని విడదీస్తుంటే అది దొర్లుకుంటూ వెళ్లి వాడి మెడలో పడింది. అది చూసి అందరూ పగలబడి నవ్వారు. అబ్బా, నా మెడకు కొత్త హారంలా ఉంది కదూ అన్నాడు మహేష్ నవ్వుతూ. నీలిమ, ప్రణవి కలిసి ఆ యంత్రానికి రంగులు వేయడం మొదలుపెట్టారు. ప్రణవి సరదాగా నీలిమ ముక్కుమీద పసుపు రంగు పూసింది. నీలిమ కూడా ప్రణవి చెంపమీద ఆకుపచ్చ రంగు పూసింది. వాళ్ళిద్దరూ రంగులతో ఆడుకోవడం చూసి అందరూ నవ్వారు. పోటీ రోజు రానే వచ్చింది. వాళ్లు తయారు చేసిన గాలిపంపు చూడటానికి చాలా తమాషాగా, రంగురంగులుగా ఉంది. జడ్జీలు వచ్చి దాన్ని చూసి పెదవి విరిచారు. ఇదేంటి, ఆటబొమ్మలా ఉంది అన్నారు వాళ్లలో వాళ్ళు. ఇంతలో గట్టిగా గాలి వీచింది. అంతే, వాళ్ల గాలిపంపు గిరగిరా తిరుగుతూ బడితోటలోని మొక్కలమీద నీళ్లు చల్లడం మొదలుపెట్టింది. అది చూసిన జడ్జీలు, హెడ్మాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. పిల్లలందరూ చప్పట్లతో మారుమోగించారు. ఆ పోటీలో సురేష్ బృందానికే మొదటి బహుమతి వచ్చింది. సురేష్కు కొత్త పుస్తకాలు, స్కాలర్షిప్ అందాయి. తన స్నేహితుల సహాయం వల్లే ఇది సాధ్యమైందని సురేష్ ఆనందంగా చెప్పాడు. 5గురు స్నేహితులు ఆ కొత్త పుస్తకాలను పట్టుకుని ఆనందంతో ఇంటికి బయలుదేరారు. ఐకమత్యమే మహాబలమని వాళ్లు నిరూపించారు.